మిత్రులారా, ఇప్పుడు నెక్స్ట్ శ్లోకమైన 87వ శ్లోకాన్ని చెప్పుకుంది. ఇక్కడ ఏంటంటే శంకర్లు తండ్రి నాకు నీ పాదభక్తిని అని కోరుతున్నారు. ఎలాగ కోరుతున్నారో ముందు శ్లోకాన్ని చదువుకుని విందాం. అసనం గరళం ఫణీకలాపో వసనం చర్మచ వాహనం మహోక్ష మమ దాస్యసి కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. అంటే ఎంత చమత్కారంగా. ఇప్పుడు మనకి ఎవరైనా ఏమైనా ఇస్తానన్నారనుకోండి, మనం చక్కగా వాళ్ళని ముందు వీ విల్ ట్రై టు అసెస్ వాళ్ళకి ఎంత క్యాపబిలిటీ ఉంది, వీడికి ఏమిటి ఇవ్వగలిగే శక్తి ఉంది, నీకేమైనా కావాలా కోరుకో అన్నారే అనుకోండి, వాళ్ళ దగ్గర ఏమున్నాయి అన్నీ మనం చూస్తాం కదా. వాళ్ళకి ఆ క్యాపబిలిటీ ఎంత ఉంది, ఆ క్యాపబిలిటీని బట్టి నాకు అది ఇస్తావా ఇది ఇస్తావా అని అడుగుతాం. లేదు పోనీ అంత వదిలేండి, భగవంతుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, మనందరం ఏంటి అడుగుతామండి, నాకు ఇంకానేమో హెల్త్ వెల్త్ మొత్తం అన్నీ, ఆ డైమండ్ నెక్లెస్ వచ్చి ఇలా చేయవా, నాకు బంగారం ప్రాప్తి జరిగి ఇలా చేయవా, లేకపోతే నేను ఇంకో 2 ఇళ్ళు కొనుక్కుని ఇలా చేయవా, లేకపోతే ఇంకో 3 కారు కొనుక్కుని ఇలా చేయవా, ఇలాగే ప్రశ్నిస్తాం. కానీ శంకర్లు తాలూకు భక్తి అవ్యాజమైన భక్తి అండి. భగవంతుడి మీద తనకున్న ప్రేమని మనం అసలు దాన్ని కొలవలేనంత ప్రేమ, అంత అవ్యాజమైన ఆ ప్రేమతో భక్తి ఉంది. ఏమని అడుగుతున్నారో చూద్దాం. ముందు విడదీద్దాం, ప్రతి పదాన్ని విడదీస్తే మనకి తెలిసిపోతుంది. ఫస్ట్ అతను సంబోధన చేశారు చూడండి, 3వ లైన్లో ఉంది. శంభో, ఓ శంకర, తవ నీకు అసనం భోజనము గరళం, ఏమిటి అతను తినే భోజనం అంట, విషం, కలాపహ అంటే భూషణం, ఆభరణం ఏంటి, ఏమిటి ధరి అతను ఆభరణం కింద ఏమిటి తీసుకుంటాడు, ఫణి పాముల్ని, వసనం ధరించి వస్త్రం ఏమిట, చర్మ అంటే ఏనుగు యొక్క తోలు, వాహనం చ మరియు వాహనం ఏమిటి, మహోక్ష, మహత్ ప్లస్ ఉక్ష అంటే ముసీల ఎద్దుట, కిం ఏమి, దాస్యసి నాకు ఇస్తావు, మమ నాకు కావలసింది, కిం ఏమి, అస్తి నీ వద్ద ఉన్నది, తవ నీ యొక్క పాదాంబుజ భక్తిం ప్లస్ ఏవా అంటే పాదాంబుజం అంటే పాదపద్మముల యందు భక్తిమేవా అంటే భక్తిని మాత్రమే దేహి ఇమ్ము అన్నారు. అబ్బా అదండి అవ్యాజమైన భక్తి అంటే దానికి నిదర్శనం శంకర్లేనండి. మనలాంటి వాళ్ళని దేవుడి దగ్గరికి వెళ్తే అంత చిన్న కోరి ఊరుకుంటామా అండి, దేవుడా ప్లీజ్ అల్లది ఇవ్వ, దేవుడా ఇది ఇవ్వవా, నీకు కావాలంటే లంచాలు పెడతాం, మనం అంత బ్రైబ్లు ఇవ్వడానికి ట్రై చేస్తాం, ఈ ఉపవాసం చేస్తాను, ఈ ప్రదక్షిణ చేస్తాను, ఆ కొబ్బరికాయ కొడతాను, ఎన్ని రకాల బ్రైబింగో లంచో అన్నది మనం భగవంతుడితో మొదలెడతామండి. మళ్ళీ మనం నిజాయితీ పట్ల అని పైకి చెప్పుకుంటాం. కానీ దేవుడికి అవన్నీ కావాలా అండి, భక్తవాత్సల్యుడండి. ఓ శివా అని నువ్వు భావనతో మొత్తం మన మనస్సుని అతనికి అర్పించి అడిగితే ఎటువంటి స్థితిలో ఉన్నా ఎలాగున్నా పరుగులు పెట్టి వచ్చి నీ తాలూకు కష్టాన్ని తీరుస్తాడండి, నీకు కావాల్సింది ప్రసాదిస్తాడండి. అయితే ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే, ఇక్కడేమో పైకి నిందించినట్లు పైకి కనబడుతుందండి, కానీ కాదు. దీన్ని ఏమంటారంటే అది స్తుతే కానీ నింద కాదు, దీన్నే వ్యాజస్తుతి అంటారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఈ శ్లోకం ద్వారా శంకర్లు మనకి భగవంతుడు కానీ ప్రత్యక్షమైతే భక్తుడు ఏమి కోరుకోవాలి అన్నది మనకి సూచిస్తున్నారండి. ఓకే, సపోజ్ ఎవరైనా వచ్చారనుకోండి మన ఇంటికి,
మనల్ని తినడానికి ఏమైనా పెట్టమంటే మనం ఏం చేస్తామండి, మనం ఏదో ఒకటి తిని వస్తువు తీసి ఇస్తాం. వేరే అదే మీరు శివుడు కనబడ్డాడు అనుకోండి, శివుడి దగ్గరికి వెళ్ళారు అనుకోండి, వెళ్ళి ఓ శివ నాకు ఏదైనా తినడానికి పెడతావా అంటే అతను ఏమిస్తాడండి? బికాజ్ అతను తినేదే, అతని ఆహారమే విషం, గరళాన్ని మింగేడు అతను. సో ఆ ప్రాణాలు తీసి విషం పెడతామంటే మనం తీసుకుంటామండి, మనకి భయం కదా, అమ్మ వద్దు 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 అంట. అందుకే శంకర్లు సైతం ఏమన్నారు, నువ్వు తిని విషం ఆహారం అది నాకు అక్కర్లేదు అన్నారు. అలాగే పోనీ ఎవరైనా వచ్చి నాకు కట్టుకోవడానికి ఓ బట్ట ఇవ్వవా ప్లీజ్ అని అడిగారు అనుకోండి, మనం వెంటనే ఏం చేస్తాం, ఓ పట్టు చీర ఉంటే పట్టు చీరైనా ఇస్తాం, లేకపోతే మంచి కాటన్ బట్టలు ఉంటే మంచి బట్టలు తొడుక్కుని బట్టలు, లేకపోతే చిరిగిపోయినవో ఏవో మనకు అక్కర్లేనివైనా సరే బట్టలు తీసి ఇస్తామండి కదా. కానీ అదే మీరు పరమశివుడి దగ్గరికి వెళ్ళి నాకు వస్త్రం ఇవ్వవా అని అడిగారు అనుకోండి, నాకు కట్టుకోవడానికి ఓ బట్ట ఇవ్వవా దేవా, ఓ శంభో ప్లీజ్ అని అడిగారు అనుకోండి, అతనేమి ఇవ్వగలడండి? అతని దగ్గర ఏమైనా పట్టు పీతాంబరాలు ఉన్నాయా ఏంటి? అతని దగ్గర ఉన్నదేమో గజ చర్మం, అదే ఇస్తానంటాడు కదా. అటువంటి గజ చర్మాన్ని మనం కట్టుకోగలమా అండి? ఆ తోలు వస్త్రాలు మనకొద్దు బాబోయ్ అంటారు. అదే శంకర్లు అంటారు, నాకు అటువంటి తోలు వస్త్రాలు నాకు అక్కర్లేదు అంటారు. అయిందరా. అలాగే ఎవరైనా వచ్చి అయ్యా కొంచెం తలదాచుకోవడానికి ఆశ్రయం ఇస్తారా అండి అని అడిగారు అనుకోండి, మనమేమో మన నివసించి గృహంలోనే ఎక్కడో మనం ఉండి ఇంట్లో ఓ పక్క కొంచెం చోటు ఇచ్చి పడుకోవడానికి ఏదో చేపో పరుపో మంచమో ఏదో ఒకటి ఇస్తాం. కానీ అదే మీరు వెళ్ళి ఈశ్వరుని అడిగేమనుకోండి, అతను ఉండి ఇదేంటండి వల్లకాడు శ్మశానం కాబట్టి మనల్ని కూడా తనతో అక్కడే పడుకోమంటాడు కదా. అందుకే శంకర్లు అమ్మో తనకింత చోటు ఇవ్వమని కూడా అడగటం లేదు. అలాగే మీరు వెళ్ళి శివుణ్ణి నాకు ఏదైనా డైమండ్ నెక్లెస్ ఇవ్వా అనో వేసుకుందుకు ఒక ఆభరణం ఇవ్వా ప్లీజ్ అన్ను మీరు అడిగారు అనుకోండి, అడిగితే తన దగ్గర ఉన్న ఆభరణాలు ఏంటండి, బుసలు కొట్టి పాముల్ని ఆభరణాల కింద వేసుకున్నాడండి, ఆ పాములనే ఇస్తాడు. అందుకే శంకర్లు నాకు అక్కర్లేదు బాబు ఆభరణాలు అక్కర్లేదు అంటున్నారు. ఒకవేళ మీరు వెళ్ళి అదే నాకొక మెర్సిడెస్ కార్ ఇవ్వరా, మనకి ఒక ఆడి కార్ ఇవ్వరా, లేకపోతే ఒక టెస్లా ఎలక్ట్రిక్ కార్ ఇవ్వరా అని మీరు శివుడిని అడిగారు అనుకోండి, అతను ఏమి ఇవ్వగలడండి? అతడే భక్తుడు. కానీ వాహనాన్ని అడిగితే అతను ఎక్కి తిరిగి ముసిలి ఎద్దు ఉంది కదా వృషభ వాహనం, అది ఇస్తానంటాడు. అందుకు శంకర్లు నాకు ఆ వాహనం కూడా వద్దు నాయన అనేసి, నాకు ఆహారం నీ దగ్గర ఇవ్వడానికి, నీ దగ్గర ఆహారం కానీ నగలు కానీ వస్త్రం కానీ వాహనం కానీ నీ దగ్గర ఇవేమీ లేవు కాబట్టి నీ దగ్గర ఉన్నది నాకు కావాల్సింది శివ పాదాలు ఉన్నాయి కదా, నీ పాదములందు నా భక్తిని మాత్రం తీసుకో, తప్పక ఆ భక్తి ఉండి ఇలా చెయ్యి నువ్వు ఓకే అని కోరుతున్నారండి. అదెంత గొప్ప కోరికో గమనించండి. నిజంగా చెప్పాలంటే ఒక భక్తుడు భగవంతుని కోరవలసిన గొప్ప కోరిక అదే కదండి. తన పాద పద్మములయందు భక్తి ఉండే ఇలా అనుగ్రహించడానికి అప్పుడు శివుడికి కూడా ఎటువంటి అభ్యంతరం ఉండదు. పైగా ఆ కోరికను అనుగ్రహిస్తాడు, ఇంకా ఉల్టా ఆనందపడతాడు కూడా. సో అందుకు కించపరుస్తున్నట్టుగా నువ్వు నీ దగ్గర ఏముందయ్యా నువ్వు నాకేమిస్తావులే అని అంటూనే చాలా గొప్ప కోరికని శివ పాద పద్మ భక్తిని శంకర్లు అడిగారండి. అది కూడా ఎటువంటి భక్తి అడిగారు? ఎడబాటు లేని, అంటే ఈరోజు ఉంది రేపు లేకపోవడం, మళ్ళీ మనకు అవసరం వచ్చినప్పుడు భక్తి ఉంటే అలాంటి భక్తి కాదండి. ఎడబాటు లేని భక్తిని ఇవ్వమన్నారు. ఇది సామాన్యమైన కోరిక కాదండి, ఇది అసామాన్యమైన కోరిక అండి. ఇలాంటి కోరికని యాక్చువల్లీ ప్రతి భక్తుడు అడగాలండి. అదే ఎందుకు అంటే శివుడి యొక్క పాదాలే సకల సౌభాగ్యాలకు పుట్టిల్లండి. అవే నిధులు, అవే ఐశ్వర్యానికి పెన్నిధులు అనమాట. ఐశ్వర్యం అంటేనే ఈశ్వర సంబంధమైనది అని అర్థం. ఇళ్ళు, డబ్బు, వస్త్రాలు, బంగారము ఇవి కాదండి.
సో అందుకు ఎవరైనా అడగాల్సిన అవసరం వస్తే మాత్రం, అందుకే చూడండి మన ఈశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు అంటారు. అలాగే దీవించేటప్పుడు ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిరస్తు అంటారు. అంటే ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం వృద్ధి పొందుగాక అని. అంటే ఈశ్వరానుగ్రహం ఉంటే చాలండి, ఇంకా దేనికి మనకి లోటే ఉండదు. మనం ఏదైనా అడిగామనుకోండి, ఒకటి అడిగితే ఆ ఒకటే దొరుకుతుంది. వేరే మీరు అదే ఈశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు అన్నారనుకోండి, మనకు ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అందుకు ఈశ్వర పాదభక్తి ద్వారా ఈశ్వరానుగ్రహం, ఐశ్వర్యం అన్నీ లభిస్తాయి అన్నమాట. అందుకే శంకర్లు చాలా తెలివిగా ఈశ్వరుని యొక్క పాద పద్మ భక్తినే కోరుకున్నారు. నార్మల్గా భక్తులు, ముక్తులు, యోగులు వీళ్ళు ఉన్నారంటే భగవంతుడిని ఇటువంటి ప్రాపంచిక సంబంధమైన, ఐహిక సంబంధమైన సంపదలు కోరుకోరండి. వాళ్ళ కోరుకునేది ఇలాగే ఉంటాయి. అదే ఈశ్వర పాద పద్మభక్తి అంటే ఇంకేంటండి, సమస్త సంపదలు దొరికినట్టుకే. యాక్చువల్లీ ఈశ్వరుడి కారుణ్యం ఎలా ఉంటుందో మీరు చూడండి. విషాన్ని తింటే నార్మల్గా మనం మరణిస్తామండి. అటువంటి విషాన్ని అతడు మింగి కంఠంలో ఉంచుకుని మనందరినీ రక్షించాడు. అతని పొట్టలో ఏమున్నాయండి? 14 లోకాలు ఉన్నాయండి. ఆ 14 లోకాలు నశించిపోతాయి కదా అది కానీ మింగేస్తే. అందుకు మన రక్షణ కోసం అతడు ఆ కంఠంలోనే దాచుకున్నాడు అనమాట పదిలంగాను. అలాగే మనం నార్మల్గా పాముల్ని చూసి భయపడతామండి. అటువంటి పాముల్ని శివుడు ఆభరణాలుగా చేసుకొని మనకు అభయాన్ని ప్రసాదిస్తున్నాడండి. మనకి యాక్చువల్లీ కంటికి అసహ్యంగా చచ్చిపోయిన ఏనుగు యొక్క తోలు అతడు వస్త్రంగా ధరించి మనకి చీనాంబరాలు పట్టు వస్త్రాలన్నీ ప్రసాదించాడండి. అంటే ఎంత కారుణ్యమో ఆలోచించండి. అలాగే మనం అడుగు పెట్టడానికి జంకి వల్లకాడులో అతడు నివసించి మనం బతకడానికేమో పెద్ద పెద్ద భవంతులు, నగరాలు, గ్రామాలు ఇచ్చి పెద్ద పెద్ద భవంతులన్నీ ఇచ్చాడండి. అంతేకాదు ఆ శ్మశానానికి వచ్చి ప్రతి జీవిని కొంతకాలం తన పొట్టలో పెట్టుకుని రక్షించి లయం చేసుకుంటాడు కదండి. ఈశ్వరుడు పొట్టలో పెట్టుకుని రక్షిస్తాడండి. రక్షించి అతను చేసిన పాపకర్మ బట్టి మళ్ళీ పునర్జీవితుడిని చేస్తాడనమాట. ఇటువంటి కరుణా సముద్రుడైన భగవంతుడు ఒకడు మనల్ని రక్షిస్తాడనే విషయాన్ని గుర్తించకుండా మనమేమో భక్తి లేకుండా జీవిస్తామండి. అది కృతజ్ఞత కదండి. ఎంత కారుణ్యమూర్తో చూడండి పరమశివులు. ఈశ్వరుడు అతని దగ్గర ఏమీ ఉంచుకోడు, వేరే మన గురించి ఎంతో తాపత్రయపడుతున్నాడు. అంటే కారుణ్యం అంటే అంతకు మించి ఇంకేముంటుందండి అది. సో శంకర్లు ఈ విధంగా భగవంతుడు ప్రత్యక్షం అయితే భగవంతుడిని మనం కోరవలసింది ఏమిటి అన్నది ఈ శ్లోకం ద్వారా మనకి తెలియచెప్పారు.